జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కార్యకర్తల క్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు, అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్న మాకు అత్యంత ఆప్తులు మా శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చెట్టి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకాల రమేష్ 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఏలూరు, రాజా మురళీకృష్ణ టీడీపీ నగర ఉపాధ్యక్షులు మరియు 7వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏలూరు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నావేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నావేదవడన్నా ముందడుగై కడితే పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూర్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నా పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నా పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా వేగమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిద్దరూ కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలగా తెల్ల చూస్తదిలే మీ కనుపాపా కనికరిస్తాం ప్రతిపక్షం అనగా దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నా పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నా పేదవడన్న ముందడుగై జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం
స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి ఓవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. మేమంతా నీ వెంటే ముందడు తీయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెక్స్ట్ కమల విష పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్యాక్టస్ ఫస్ట్ సెకండ్ దోష్ట ప్రియ కమే విష్ణువర్ధన్ ఏకశ్రీ దీప్తిశ్రీ సౌజన్య శిలీనా జోషి భరత్ కుమార్ రాజేశ్వరి ఎన్ రాజేశ్వరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈ స్కూల్లో మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. డబ్బులు కూడా వాళ్ళకి నగదు పోషకాలు బహుమతులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న మోహన్ సాయికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా. లక్ష్మి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా 5,000 రూపాయలు. వెంకటరామయ్య గారు మన ఎమ్మెల్యే గారి తాతగారు చూశారు. అప్పుడది మా తెలుగు భాష రాగానే సౌభాగ్యరావు దాన్ని ఎడిట్ చేసి పంపించారు. క్వాలిటీ ఒక్క మాట, శనివారపేట వెళ్ళి అక్కడ వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత అమౌంట్ ఉంటుంది. కష్టకాలంలో ఉన్నటువంటి రేపు 12వ తారీఖు మరి ఆయన రేపు గూళ్ళుకాటికి వెళ్తారు కాబట్టి 365 రోజుల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోరు. రేపు తప్పని పరిస్థితుల్లో ఆయన పుట్టినరోజైనా సరే మరి దైవ కార్యక్రమం నిమిత్తం ఆయన బయటికి వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన స్కూల్కి వచ్చారు మమ్మల్ని అందరినీ కలుసుకోవడం కోసం మన ఎమ్మెల్యే గారు. మరి మీరందరూ బాగుండాలి, ఒకరికొకరు పోటీతత్వం ఏర్పడాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెకండ్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టకూడదు. సెకండ్ ఫస్ట్ ఈక్వల్లీ, అలాగే థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ తీసుకురావాలి, సెకండ్ నుంచి ఫస్ట్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మీకు చిన్న సత్కారం అంటే నగదు బహుమతి కొందరికి ఇవ్వడం జరిగింది. మరి తర్వాత రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి ఆలోచన చేసి ఏంటి మీరు తెలుసో తెలియకో కొంతకాలం నడుస్తుంది. మీరు మీ తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పిన మాటిని, ఉపాధ్యాయుల మాటిని, మనం చిన్నప్పుడు చదువుకున్న మా చదువు ఏబిసిడీలు కానీ అలా కానీ ఈ రోజు నేను రాస్తున్నామంటే మీతో వచ్చేది డబ్బు రాదు, చదువే వస్తుంది. మరి ఎమ్మెల్యే గారు అంత కష్టపడ్డారు కాబట్టి ఆయన ఈ స్థానం వచ్చింది. మీరందరూ కూడా ఉపాధ్యాయుల్ని మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇవాళ మీకు తెలియనట్టు విషయం అంటూ ఏమీ లేదు, మాకన్నా ఎక్కువ విషయాలు తెలుసు. సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్లు వచ్చింది, ఫేస్బుక్లు అన్నీ మీరు చూస్తున్నారు. మంచి విషయాలు చూడండి, చెడును పక్కన పెట్టండి. మీ తల్లిదండ్రుల కష్టానికి మీరు ప్రతిరూపాలుగా ఎదగాలి. అలాగే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మా అమ్మా నాన్న ట్రస్ట్ అంటే నాది కాదు, అంకితం ప్రతి అమ్మా నాన్న దృష్టిలో పెట్టుకుని ప్రతి దశలో అందరం కూడా అమ్మా నాన్న పాత్ర పోషిస్తామనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ పెట్టాం. అంతేగాని మారం పూతరాజు మారం సరోజని పెట్టలేదు నా ముఖ్య ఉద్దేశం.
అలాగే మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా వాళ్ళు అంటారు, అన్నయ్య మీరు ఎంతో చేస్తూ ఉంటారు, మేము కూడా ఇతోతకంగా మేము చేయమంటే నా తర్వాత మీకు అప్పచెప్పిన రోజున మీరు చేద్దరు, కానీ ప్రస్తుతానికి నాకు ఓపుకున్నంత వరకు నా సొంత డబ్బులతో చేస్తామని చెప్పి మీ అందరికీ మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడు పిలిచినా సరే వాళ్ళు వచ్చి మోరల్గా నిలబడి మరి వాళ్ళు కూడా ఇతోతకంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి గౌరవ సలహాదారులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియబడుతున్నా. చివరగా ఒక విషయం మాట్లాడుకోవాలి. మరి స్వర్గీయ బడేటి బుజ్జి గారు బ్రతుకున్నప్పుడు మరి ఆయన పుట్టినరోజు కూడా ఆయన అనేవారు, ఆయన మేము అనుకున్నాను మనకు విద్య వైద్య రంగంలో అందుకోలేని ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలను మన అందరి కార్యక్రమం అదే. ఆయన బుజ్జి గారి కాడి నుంచి మేము ఆదర్శంగా వెళ్తున్నాం జరుగుతుంది. మరి ఆయన ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి వచ్చేవారు. ఆయన పుట్టినరోజు మనం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ స్కూల్కి వచ్చినప్పుడు మరి ఆయన వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ స్కూల్ అంతా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దీనికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్కూల్కి పక్కన గొడ్డమాసం మార్కెట్ ఉండేది. మనం అందరం ఆ గెద్దలు కాపులు తీసుకొచ్చి ఈ స్కూల్లో పడేసాయి. ఏం చేయాలని చెప్పి ఒకసారి పుట్టినరోజుకి మనం తీసుకొచ్చాం ఆయన్ని. అనగా మరి పరిస్థితి ఇలా ఉంది. స్కూల్ అయితే పవిత్రమైన దేవాలయం లాంటిది స్కూల్ ఇది. మరి ఇక్కడ చూస్తే మార్కెట్ ఉంది, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆ గుడ్డు మొక్కలన్నీ తీసుకొచ్చి కాపులు గద్దలు ఇక్కడ వేస్తూ ఉంటే ఒక స్కూల్ పిల్లలు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే ఆయన 2 నెలల్లో మార్కెట్ ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. మరి ఏ నాయకుడు మరి అంత సత్వరంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటారు? నేను ముగించేస్తున్నా. స్వర్గీయ బడేటి బుజ్జి గారికి, మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి నాకు ఒక వ్యసనం ఉంది. ఒక వ్యసనం ఏంటంటే సేవ. మేమేమి ఉన్నోళ్ళం కాదు. ఆయన నేను కూడా మధ్యతరగతి కుటుంబీకుల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు కూడా మధ్యతరగతి కుటుంబీకులమే. ఇప్పుడు ఆయన ఉద్దేశం, స్వర్గీయ బడేటి బుజ్జి గారి ఉద్దేశం, వాళ్ళ తర్వాత నా ఉద్దేశం కూడా ఏంటంటే సమాజంలో మనం ఒక చోట బ్రతుకుతున్నాం. కష్టం వచ్చింది, కష్టం 100% తెరచకపోయినా కనీసం ఓ 25%, ఓ 30% తెరచగలిగిన మన జీవితాన్ని సార్థకత ఏర్పడుతున్న ఉద్దేశంతోనే ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఎవరికి ఈ రోజుల్లో ఎక్కువ లేవు, సంపదంతో పక్కకి వెళ్ళిపోయింది. అయినా సరే ఆయనకి ఎమ్మెల్యే గారికి 3 మంది వస్తూ ఉంటారు, రోజు వస్తూ ఉంటారు. ఏదో ప్రభుత్వం చేయలేని పనులు కొన్ని మరి ఎమ్మెల్యే గారు ప్రధానం చేసుకుని ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు. మరి ఆయన కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ఫ్యామిలీ బడేటి కుటుంబం ఖర్చు పెట్టిన సందర్భం ఎన్నో సంవత్సరాలు బట్టి 4 దశాబ్దాలుగా మరి ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తుంది ప్రజలకి. ఎప్పటికప్పుడు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటాం మేము. అయినా సరే మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో పంపించకూడదు, వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబానికి 4-5 గంటలకు 6 గంటలకు బుజ్జి గారు వచ్చినప్పుడు కానీ, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా వృత్తి చేతులతో పంపించకుండా ఎంతో అంత ఇచ్చిస్తున్నారు. మేమందరం కూడా మీతో కూడా సమానంగా అమ్మా, కాకపోతే తెల్ల చొక్కాలు వేసుకొని ఇలా ఉన్నాం. కానీ అందరం కూడా మధ్యతరగతి కుటుంబీకులమే. అందువల్ల మీ అందరూ కూడా ఈ పరిస్థితులు రాకూడదంటే, మీరు 10 మందికి ఇచ్చే పరిస్థితి రావాలంటే మీరు శుభ్రంగా చదువుకోవాలి, మీరు మంచి పొజిషన్లోకి రావాలి. మీరు మంచి పొజిషన్లోకి వచ్చి మంచి ఉద్యోగాలు చేసుకుంటా ఉంటుంటే మీరు 10 మందికి సహాయపడవచ్చు మాకు మళ్ళీ. అందువల్ల భగవంతుడు దయతో మీరు అందరూ కూడా చక్కగా మంచి మార్కులు తెచ్చుకుని మీ అమ్మగారు మా నాన్నగారు మాట వింటూ, అలాగే ఉపాధ్యాయుల మాట వింటూ మీరు అందరూ కూడా భవిష్యత్తులో మరి ఇంత చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఆదర్శవంతులు అవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈ రిక్వెస్ట్ని మీరు సార్థకత చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్, నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు. అంటే రేపు పుట్టినరోజైనా అడ్వాన్స్ చెప్పారు. నా పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం ఉండగా ఒకసారి చేసుకున్నాను లాస్ట్ వీక్. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏదో ఒకటి గోల్ కొట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా పుట్టినరోజుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. సరే రాజకీయంలోకి వచ్చారు కాబట్టి నా పుట్టినరోజు ప్రజలకు పండుగ కావాలనే ఉద్దేశంతో నేను దైవ కార్యక్రమానికి నేను ప్రతి ఏటా ఏదైతే వెళ్తానో మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతోనే దైవ కార్యక్రమం నడపడం జరుగుతుంది. అలాగే మరి ఈ రోజున అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఏదైతే మున్సిపల్ స్కూల్ పాఠశాలలో
మరి నా పుట్టినరోజును పురస్కరించుకుని మరి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, అలాగే ఏదైతే మెరిట్ మీద వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్, అలాగే చదువుకోలేని మరి ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ మరి 5,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. ముందుగా అమ్మా నాన్న ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. సేవాగం ఎప్పటి నుంచో ఉంది. అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో బుజ్జిగారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అనుగారు చిరంజీవి ఫ్యాన్ తర్వాత ఏదైతే ఆ ట్రస్ట్ పెట్టి మరి చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ ప్రతి ఏటా కూడా ఆయన చేసే సేవ, మొన్న కూడా పెద్ద బ్లడ్ క్యాంప్ పెట్టారు వాళ్ళు కూడా, దానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్రతి క్యాంప్కి ఎవరు పెట్టినా సరే సేవ అనేది కంపల్సరీ. మొదలు పెడతమే తెలుస్తుంది సేవకి అంతం తెలియదు. ఎంత చేసినా సరే సేవ అనేది మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు కాలంలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేసేవాడు. ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పాదచారులకు వెళ్ళేటప్పుడు అన్నం తినాలంటే ఫ్రీ, పడుకోవాలంటే ఫ్రీ. ఈ రోజున అవన్నీ మానేశారు. దాతృత్వం అనేది తగ్గిపోయింది. దాన్ని పెంచాలి అని అంటే మళ్ళీ మనం మార్చాలి. మన సమాజాన్ని మనమే మార్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా చదువుతోనే సంస్కారం ఏర్పడుతుంది. అందరూ కూడా ఈ రోజున మీరు వాళ్ళ పిల్లలుగా ఉన్నారు. రేపు పొద్దున్న పెద్దలు అయిన తర్వాత మీ ఆలోచనలు కూడా ఉపయోగపడాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే మీరందరూ కూడా ఇంజనీర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. రేపు పొద్దున్న ఇదే స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. ఆత్మార్థం ఇష్టం ఉందా మీ అందరికీ? చదువుకోవడం ఇష్టం ఉందా అందరికీ? ఉద్యోగం చేయడం ఇష్టం ఉందా? అన్ని కూడా గోల్ రోడ్డు నిర్ణయించుకోవాలి. మనం ఇది చేయాలి. ఆడేటప్పుడు గెలవాలని ఆడతారా, చదివేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నాడా? అలాగే రేపు పొద్దున పాస్ అయ్యాక ఉద్యోగం రావాలని కాదు. ప్రతి ఒక్కరిలో కూడా పట్టుదల ఉంటే తప్పనిసరిగా ఏదో రోజున మనం అనేది సాధిస్తాం. ఆ సాధించేంత వరకు కూడా మనం విశ్రమించకూడదు. మధ్యలో ఏదో ఒక్కసారి ఆటంకం వచ్చిందని మనం వెనకడిగేసిన చెప్పుడు మాటలన్నా మనం పాడైపోతాం. 10th క్లాస్ నుంచి మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్తే ఇంటర్మీడియట్ అనేది వ్యసనాలకి అలవాటు పడే వయసు. దానికి చాలా డిసిప్లిన్ అవసరం. ఇంటర్మీడియట్ లో మీరు సాధకంగా ఏదైతే బయటికి వెళ్ళారో, ఎందుకంటే మీకు స్వేచ్ఛ వస్తుంది ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి, నేను పెద్దవాడిని అయిపోయాను అనేది. ఆ ఇంటర్మీడియట్ లో డెఫినెట్ గా మీరందరూ కూడా రేపు మనకు ఉన్నది ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేకపోతే మనం డిగ్రీ చదవాలి, రేపు ఇంకో గోల్ కొట్టాలని చేయితోనే ఆ 2 సంవత్సరాలు మీరు గడపగలిగితే మీ ఫ్యూచర్ బెటర్ గా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఏలూరుకి పేరు తీసుకొచ్చేటట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం కింద ఎవరాలి. ఒకరు డాక్టర్ అవ్వాలి, ఒకరు ఇంజనీర్ అవ్వాలి, ఒకరు సైంటిస్ట్ అవ్వాలి అని ఒక నినాదంతో మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ స్కూల్కి సంబంధించి అనేక సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నేను హామీ ఇవ్వలేకపోతున్నాను. కానీ ఎందుకంటే హామీ ఇస్తే అది అయ్యి తీరాలి. ఇక్కడ పరిస్థితులన్నీ చూశాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ స్కూల్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రకటన చేసే రోజు త్వరలోనే వస్తుంది. తప్పనిసరిగా ఆ రోజు కోసం మీరందరూ వెయిట్ చేయండి. మీ అందరికీ ఏ సదుపాయాలు, ఏ ఇబ్బందులు లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను జరుగుతుంది. థ్యాంక్ యూ. రాయర్ సురేష్ గారు, మండెడ్డి వాసు గారు, స్థానిక గంగాధర్ గారు, ఎల్ఐసి శ్రీను గారు, స్థానిక గంగాధర్ గారు, ఎల్ఐసి శ్రీను గారు, అంబికా రఘు గారు, విన్నకోట మాధవ్ గారు, పెరుమాళ్ళ గంగాధర్ గారు, చంద్రమౌళి గారు, కాకాల గణేష్ గారు, చంద్రమౌళి గారు, కాకాల గణేష్ గారు, చంద్రమౌళి గారు, విజయవర్మ గారు, భూపతి రమేష్ గారు, కాసా ప్రసాద్ గారు,
సింగ్ గారు. మోహన్ సింగ్ గారు. దళపతి శ్రీనివాసరావు గారు. మోహన్ సింగ్ గారు. రంభ శ్రీను. రామినేని శ్రీను గారు. పైదైతే రఘు గారు. గోడ దుర్గాప్రసాద్ గారు. రఘు గారు. సత్య కిలారపు సత్య గారు. నేత అజయ్ గారు. సారాపూడి వాసు గారు. నేత అజయ్ గారు. మానవత వాసు గారు. సాయిబాబు గారు. మురళి గారు. జయశ్రీ గారు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.